ఫార్ములా ఈ రేస్ అనేది స్కామ్ కాదు, ఒక సబ్జెక్టు మిషన్ అని అంట. నేను వెనకటికి కూడా మాట్లాడినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. 2022లో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్, యునైటెడ్ కింగ్డమ్, తెలంగాణ MNUD డిపార్ట్మెంట్ అండ్ ఏస్ నెక్స్ట్ జన్ లిమిటెడ్ పేరు మీద. అప్పటి గవర్నమెంట్ రోల్ ఏమున్నది అంటే కేవలం ఇన్ఫ్రా ఇంకా సివిక్ సపోర్ట్ ఇవ్వాలి, అంటే రోడ్స్, యూటిలిటీస్, పర్మిషన్స్, ఈ వీటి మట్టుకే గవర్నమెంట్ ఉన్నది. ఫస్ట్ రేసు February 11, 2023లో జరిగింది. ఓకే, గ్లోబల్ సక్సెస్ అయింది ఇది. నీల్సన్ రిపోర్ట్ స్టడీ ప్రకారము 690 కోట్ల లోకల్ ఎకనామిక్ ఇంపాక్ట్ జరిగిందని అనేది నీల్సన్ ఎకనామిక్ స్టడీ చెప్పింది. 31,000+ స్పెక్టేటర్స్ వచ్చిండ్రు. 59% ఈ 31,000 బయట నుంచి వచ్చిర్రు, హైదరాబాద్ బయట నుంచి అనేది ఈ రిపోర్ట్ చెప్తుంది. స్పాన్సర్షిప్స్ చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి, స్పాన్సర్షిప్స్ చేసినాయి. ఇది ఏదైతే హైదరాబాద్కి ఏదైతే ఉందో ఫస్ట్ ఇండియాస్ FIA వరల్డ్ ఛాంపియన్షిప్ ఇది. అంటే హైదరాబాద్ని భాగ్యరేఖలను గ్లోబల్ మొబిలిటీ హబ్లా పెట్టింది రేసు.